నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ తెలుగు న్యూస్. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టానికి అంకురార్పణ. కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త. నేడు రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు. ఆమె చెప్పినట్లే చెరువులో విగ్రహం బయటపడింది. అమ్మవారి మహిమంటూ పూజలు, వీడియో వైరల్. ప్రపంచంలో అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర క్రతువుల్లో మరో ప్రధాన ఘట్టానికి బుధవారం అంకురార్పణ జరగనుంది. ఉదయం మండమెలిగే పండగ నిర్వహిస్తారు. సమ్మక్క కొలువైన మేడారం సారలమ్మ ఉన్న కన్నెపల్లి, కొండాయి పల్లెలోని గోవిందరాజులు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాల శుద్ధి చేస్తారు. ఇక పుట్టమట్టితో గుడులు అలికి మామిడి తోరణాలతో అలంకరిస్తారు. అనంతరం మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పు, డోలు వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు చేపడతారు. అక్కడి నుంచి సమ్మక్క ఆలయానికి వెళ్లి గిరిజన ఆడపడుచులు పూజలు చేస్తారు. ఆ తర్వాత గ్రామంలోని బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకిస్తారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా భక్తులు తరలి రావడంతో మేడారం సందడిగా మారింది. ప్రకృతితో మమైకమైన గిరిజనులు ఆరాధ్య దైవాలు మేడారం సమ్మక్క సారలమ్మ ప్రతి 2 ఏళ్లకోసారి మాఘ పౌర్ణమి ముందు 4 రోజుల పాటు ఈ మహాజాతర జరుగుతుంది. ఈ ఏడాది మహాజాతరను ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 21న బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. అదే రోజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారం గద్దెలపైకి చేర్చుతారు. ఇక 22న గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించడంతో జాతర ప్రధాన ఘట్టానికి చేరుతుంది. 23న శుక్రవారం వనదేవతలు గద్దెలపై కొలువుదీరుతారు. తెలంగాణలో కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగ నియామక ప్రక్రియకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంపికైన అభ్యర్థులకు బుధవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేస్తారని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్ ఆర్పీబీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పోలీస్ శాఖలో 16,640 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి టీఎస్ఎల్ ఆర్పీబీ ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన రాత, ఫిజికల్ పరీక్షలను నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి గత ఏడాది అక్టోబర్లోనే తుది జాబితాను విడుదల చేసింది. కానీ సాంకేతిక న్యాయపరమైన కారణాలతో నియామకాల్లో కొంత జాప్యం జరిగింది. ఇక పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల కోసం 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఎంపిక చేయగా అర్హులు లేకపోవడంతో 854 పోస్టులను బ్యాక్లాగ్గా పరిగణించారు. పోలీస్ రవాణా విభాగంలో 100 డ్రైవర్ పోస్టులతో పాటు అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేట్ పోస్టుల తుది ఎంపిక ఫలితాలను మాత్రం న్యాయస్థానంలో వ్యాజ్యాల కారణంగా వెల్లడించలేదు. అయితే ఆ అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా ఎంపిక పత్రాలను అందజేయాలని హోంశాఖ నిర్ణయించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అమ్మవారి విగ్రహం వ్యవహారం చర్చానీయాంశమైంది. రామయ్య హాలు సమీపంలోని అమ్మవారి విగ్రహం బయటపడింది. స్థానికంగా ఉండే ఓ మహిళకు అమ్మవారు ఒంట్లోకి వచ్చి చెప్పారని స్థానికులు అక్కడే ఉన్న ఓ చెరువులో వెతికారు. అయితే ఆమె చెప్పిన ప్రాంతంలోనే అమ్మవారి విగ్రహాన్ని స్థానికులు బయటకు తీశారు. వెంటనే మహిళలు భారీగా అక్కడికి చేరుకుని అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఇక స్వయంగా అమ్మవారు చెప్పిన ప్రదేశంలోనే వెతికితే దొరికిన విగ్రహం అని స్థానికులు అంటున్నారు. ఇదంతా అమ్మవారి మహిమ అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే అమ్మవారి విగ్రహంపై వివాదం రేగింది. ఈ విగ్రహం బయటపడిన ప్రాంతంలో శిలువ కూడా దొరికిందంట. ఇక దీంతో 2 వర్గాల మధ్య వివాదం మొదలైంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు మోహరించారు. అయితే అమ్మవారి విగ్రహాన్ని తమకు తిరిగి అప్పగించేలా చూడాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడిని రామయ్య హాలు ప్రాంత మహిళలు కలిసి విజ్ఞప్తి చేశారు. మొత్తానికి విగ్రహం వివాదం పాలకొల్లులో చర్చానీయాంశమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జై భవానీ
పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో 2 పరిశ్రమలలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటగా ఓ పరిశ్రమలో బ్లాస్టింగ్ జరగడంతో ఆ పరిశ్రమతో పాటు పక్కనున్న మరో పరిశ్రమలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో సిఎంహెచ్ పరిశ్రమలో రియాక్టర్ పేలిపోవడంతో ఆ పరిశ్రమలోనే కాక పక్కనే ఉన్న వనమాలి పరిశ్రమలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. స్థానిక ఫైర్ స్టేషన్ నుంచి మొత్తం 5 ఫైర్ ఇంజన్లు మంటలు అదుపులోకి తెచ్చాయి. అయితే ఇందులో దాదాపు 4 తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. పరిశ్రమలో దాదాపు 11 మంది కార్మికులు ఉండగా అందులో 4 మాత్రం గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్న ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఈ ఘటనకు బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాతో తెలిపిన ఆర్డీఓ ఈరోజు ఈవినింగ్ దాదాపు 7:30 ప్రాంతంలో పాసమైలారం ఐడిఐలో ఉన్నటువంటి సాల్యూబ్రియాస్ ల్యాబొరేటరీస్లో దాని పక్కకున్న వనమాలీస్ ల్యాబొరేటరీస్లో కూడా మంటలు లేచాయి. సాల్యూబ్రియాస్లో రియాక్టర్ పేలడం వల్ల అందులో ఉన్న మంటలు ఈ వనమాలి రావడం జరిగింది. మన డిఎఫ్ గారి ఆధ్వర్యంలో 5 ఆఫీసర్స్, 4 ఫైర్ ఇంజన్స్, దాదాపు 30 మంది సిబ్బంది 2 గంటలలో పూర్తిగా వాటిని ఎస్టిగేట్ చేయడం జరిగింది. ఈ మంటలలో 4 గాయపడ్డారు. అందులో పరిస్థితి తీవ్రంగా ఉంది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సంఘటన పైన పూర్తిగా విచారణ చేసి ఒక 10 మంది నివేదిక సమర్పించడానికి కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరి యొక్క ఫాల్ట్ ఇది, ముందు జాగ్రత్త చర్యగా యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడమా, లేకపోతే ఏమైనా కారణాలు ఉన్నాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫ్యాక్టరీ, ఫైర్, రెవెన్యూ, పోలీస్ అన్ని అధికారులు అన్ని సంబంధించిన సమగ్రమైన రిపోర్టు కలెక్టర్ గారికి మేము సమర్పించి. పేరు సుధాకర్ గౌడ్, పాసమైలారం మాజీ సర్పంచ్ని, ఇప్పుడు ఎంపీటీసీ ఉన్నాం మేము. ఇక్కడ పేస్టో ప్రాంతంలో పాసమైలారం ఇండస్ట్రియల్ ఏరియా పేస్టో ప్రాంతంలో జరిగినటువంటి ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో సిఎంఎస్ అనే కంపెనీ దాంట్లో బాగా ఒక దట్టమైన పొగలాగా వచ్చేసి బాగా బ్లాస్ట్ అయ్యి సౌండ్ వచ్చి ఒక ఇంచుమించు ఒక 2-3 కిలోమీటర్ల సరౌండింగ్ ఏరియాలో బ్లాస్ట్ సౌండ్ రావడం జరిగింది. దాని పక్కన ఉన్నటువంటి వనమాలి పక్కన దాంట్లో రిసీవర్స్ ఏదో ఉంటుంది, అది దానికి అంటుకున్నది, అది పెద్ద అదిగిన ఫైర్ అయింది. దీంట్లో జరిగినటువంటి ఒక 4 ఇంజూర్ అయ్యారు. దాంట్లో నుంచి ఒక మేజర్గా ఉన్న వాళ్ళను పటాన్చెరు ధృవ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇంకా 3 దీంట్లో కాకతీయ హాస్పిటల్లో ఉన్నారు. ఇటువంటి జరగకుండా ఫైర్ సేఫ్టీ కానీ ఇవన్నీ చేసి ప్రజల ప్రాణాలు కానీ ఇక్కడ కంపెనీ ఆస్తులను ధ్వంసం కాకుండా చూసుకోవాలని చెప్పి మనం చేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు పోలీస్ శాఖ వాళ్ళగిన వచ్చారు. ఫైర్ స్టేషన్ నుంచి ఒక 5 ఫైర్ స్టేషన్కి సంబంధించిన వెహికల్స్ రావడం జరిగింది. అవన్నీ అండ్ వనమాలి ఇండస్ట్రీలో సాల్యూబ్రియాస్లో స్టార్ట్ అయిపోయి వనమాలి ఇండస్ట్రీకి ఎక్స్టెండ్ అయింది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ మేము ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ప్రాథమికంగా చాలా మేజర్ ఫైర్ ఉండే ఇండస్ట్రియల్ ఫైర్ వెహికల్స్ ప్లస్ 2 అగ్నిమాపక కేంద్రాలు పటాన్చెరు అండ్ సంగారెడ్డి వెహికల్స్ కూడా వచ్చి ఆ కంప్లీట్ ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది.
ఈ ప్రమాదంలో ఒక 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని మాకు ప్రాథమికంగా సమాచారం తెలిసింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా రావాల్సింది. అందులో ఒకతనికి చాలా సివియర్గా ఇంజురీస్ అయ్యాయి. మిగతా 3కి మామూలు మైనర్ ఇంజురీస్ అయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఫైర్ వెహికల్స్ స్పాట్ రాకముందే అక్కడికి వాళ్ళను షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్కు. ప్రస్తుతానికైతే పరిస్థితి కంప్లీట్గా అదుపులోకి వచ్చేసి ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఇంకో గంట సేపు వరకు వెహికల్స్ ఇక్కడే ఉంటాయి. ఎటువంటి ఫైర్ జనరేట్ అయ్యే అవకాశం లేదు. పక్క ఇండస్ట్రీ కూడా ఎక్కడ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా లేదు. ఈ 4 కార్మికులు ఇందులో ఏ పరిశ్రమలో ఈ పరిశ్రమలో సెలిబ్రస్లో అయినట్టుగా మాకు ప్రాథమికంగా సమాచారం ఉంది. వాళ్ళ పేర్లు ఏమన్నా బ్లాస్టింగ్ కావడం వల్లనే సడన్గా వాళ్ళకి ఇంజురీస్ అయినట్టు మనకు సమాచారం ఉంది. వాళ్ళ మేనేజ్మెంట్ ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. ఇప్పుడే ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మేము డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధాన కారణం రియాక్టర్ బ్లాస్టింగ్ అవ్వడం వల్లనే వాళ్ళకి ఇంజురీస్ అయ్యాయి. మేజర్ కెమికల్ రియాక్టర్లో ఒకటేసారి మనకు రియాక్షన్ అవుతున్నప్పుడు ప్రాసెస్ జరుగుతున్నప్పుడు రియాక్టర్ బ్లాస్టింగ్ సార్. అందులో సేఫ్టీ ప్రిస్క్రిప్షన్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఇందులో ఇంకా మనం అంత డీటెయిల్స్కి వెళ్ళలేదు. ఈ ఇండస్ట్రీలో మాత్రం బాగానే ఉన్నాయి. ఆ ఇండస్ట్రీకి ఇంకా వెళ్ళలేదు, ఎందుకంటే ఫైర్ ఇక్కడే ఉండి ఎక్స్టెండ్ అయింది కాబట్టి. ఇవి మనము ఇవన్నీ డీటెయిల్గా మనం మార్నింగ్ చూడగలుగుతాం. ఎందుకంటే నైట్లో మనం ఇప్పుడు విజిట్ చేసే పరిస్థితి లేదు లోపలికి వెళ్ళి. ప్రస్తుతానికైతే ఈ ఇండస్ట్రీలో మాత్రం. ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్లో సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని చేపట్టిన పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మెరుగు నాగార్జున సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మెరుగు నాగార్జున జిల్లా కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్తో కలిసి రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లతో సమావేశమై నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిస్ప్యూట్ ఏదో ఉంది సార్. ఏంటి? రైల్వే స్టేషన్ దగ్గర ఉంది సార్. అక్కడ ఎస్సీస్ వాళ్ళు వేరే వాళ్ళు ఆక్రమణ చేసి ఎంత ఖాళీగా ఉందో ఫస్ట్ చూడండి. వాళ్ళకి ఎంత కావాలి? అంటే అది ఇచ్చేసి ఇది మనం బరిల్ గ్రౌండ్గా అలాట్ చేయవచ్చు. ఓకే, బట్ బరిల్ గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. హౌసింగ్స్ మనం ఎక్కడ వ్యాకెన్సీ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో బరిల్ గ్రౌండ్ పెడితే ఉపయోగపడుతుంది. ఉప్పుకుండూరులో గ్రామ రజకులకి 100 సంవత్సరాల నుంచి సర్వే నెంబర్ 385లో చాకలి గుంట ప్రవృత్తికి పట్టుకుంటున్నారు. సార్ ఆల్రెడీ చూపించారు. కరెంట్ ఇది ఇవ్వలేదు. ఏమి రాలేదా? ఎవరు ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారా? ఒకసారి ప్రాసెస్ చేయండి. వాళ్ళు 9 daysలో పెట్టి చేసి ఇక్కడ అప్రూవ్ ఇట్ నో ఆల్సో. ఓకే, ఎలిజిబుల్ వాళ్ళు ఉంటే పెట్టిగా చేయండి. 90 days అంటే ఎవరు అర్థమైందా? తలానికి అప్రూవ్ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం పట్టాలు వచ్చినాయి. ఆ పట్టాలు ఇవ్వలేదంట. ఉందా అది ఇచ్చున్నారు సార్. ఇవ్వలేదు సార్. చెక్ చేయండి సార్. లొకేషన్ కదా ఎస్సీస్ వాళ్ళు ఇటువైపు ఇచ్చారు. చంద్రవాడవా వ్యక్తిమ సముద్రం చెప్పేది నిడమాను సార్. నిడమాను అదే నచ్చినవాడ నిడమాను. అవును సార్. తమను కూడా వచ్చారు సార్ అడ్మినిస్ట్రేషన్కి. అది సెటిల్ అయిందా లేదా? అది మా వెళ్ళే కబుల్
ఎస్ఎన్పాడు ఎండ్లూరు సార్, పేరమిట్ట ఎండ్లూరు. పేరమిట్టలో 11 kV ఇది సార్. పెద్ద వైర్లు పోతుంది, దాని ఏదైనా మార్చడానికి అవకాశం ఉంటే మార్చడానికి వాళ్ళ కాలనీలో పోతుందా? ఓకే. మార్చాలంటే మళ్ళీ డబ్బులు కూడా ఉన్నాయి. చాలా డబ్బు ఎంత డబ్బు పెడతారు? నేను ఒక రిక్వెస్ట్ ఒకటి పెడతాము వాళ్ళకి. నార్మల్ ఇంప్రూవ్మెంట్ మీద చేయవచ్చని ఒకసారి చూస్తాను. ఆ లెటర్ ఉంటే ఏదైనా ఉంటే నాకు వాట్సాప్. ఇప్పటితో పాటు ఏమి హౌస్ హైట్స్ వెదర్ ఇష్యూడ్ ఆర్ నాట్, గవర్నమెంట్ ఉందా లేదా ఏం చేశారో కనుక్కోండి. మోపిదేవిలో స్వయంభూగా కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మల బ్రహ్మత్వంలో బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులకు శ్రీ స్వామివారి పట్టు వస్త్రాలను సత్యనారాయణ గారు అందజేశారు. తొలుత యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, అంకురారోపణ, వాస్తు పూజ, ధ్వజారోహణ, బలిహరణ, ధ్వజపట ప్రతిష్టాపన, నీరాజన మంత్ర పుష్పములను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వార్షిక కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు కోలాటం, అలాగే భక్తి పాటల కచేరీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో మాఘశుద్ధ చవితి నుంచి కూడా అష్టమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవం చేస్తాం. అలాగే మొట్టమొదటి రోజున ఈ రోజున చవితి రోజున ఉదయం 11 గంటలకు స్వామివారి పెళ్లి కుమారులను చేయడం కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. అలాగే రేపు రాత్రి 8 గంటల దగ్గర నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే 15వ తారీఖు రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజు నుంచి ఈ శోభకృతి నామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. ఈ రోజు నుంచి అష్టమి దాకా కూడా విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారిని ఉదయము సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి పెళ్లి కుమారుని కార్యక్రమం పూర్తయింది. అనంతరము ప్రదోషకాలంలో పంచహారతుల అనంతరము స్వామివారికి విశేషంగా యాగశాల ప్రవేశము, ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయము సుప్రభాత సేవ, మధ్యాహ్నము ఎదుర్కోల మహోత్సవం, శేషవాహనం పెద్ద శేషవాహనం మీద స్వామివారి ఎదుర్కోలకు వెళ్తారు. సాయంత్రం 7 గంటలకు పంచాయతీ ఆఫీస్ దగ్గర మోపిదేవి గ్రామంలో ఎదుర్కోల మహోత్సవం. అటు అమ్మవారు ఇటు స్వామివారు చాలా సర్వేంద్రియాణ నయనం ప్రధానం, చూడటానికి కళ్ళు చాలనంత విశేషంగా స్వామివారి ఎదుర్కోల మహోత్సవం జరుగుతుంది. అనంతరము స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణంలో మనకి ఆసేత్ హిమాచల పర్యంతం ఉన్న క్షేత్రాల్లో సప్తరంగులతో తరంబరాలు చేసే ఏకైక క్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రం. అన్ని చోట్ల కూడా పసుపుతో కానీ తెల్ల బియ్యంతో కానీ స్వామివారికి తరంబరాలు పోస్తారు ప్రాంతీయ ఆచారాన్ని బట్టి. కానీ పూర్వం నుంచి కూడా అనాదిగా ఈ దేవాలయ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఉత్సవ ప్రకరణ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా స్వామివారికి సప్తరంగులతో ఆ యొక్క తరంబరాలు పోస్తారు. ఆ తరంబరాలు ఎవరైతే తీసుకువెళ్ళి ఏ సంకల్పంతో ఆ తరంబరాలను నెత్తి మీద వేసుకున్నా, లేకపోతే అన్నంగా వండుకొని స్వీకరించినా కూడా సంకల్ప సిద్ధులయ్యే మహిమాన్వితమైన క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం. కనుక ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని అందరూ తిలకించండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. గురువారం నాడు ఉదయం సుప్రభాత సేవ, సాయంత్రం ప్రదోషకాలంలో స్వామివారి యొక్క దివ్యమైన రథోత్సవం, శుక్రవారం నాడు స్వామివారికి ఉదయం పూట అవభృత స్నానము, అనంతరము సుబ్రహ్మణ్య మాలా ధారణ విరమణ కార్యక్రమం పూర్తవుతుంది, పూర్ణాహుతి. సాయంత్రం పూట స్వామివారు మయూర వాహనం మీద శమీయతే పాపం శమీశత్రు వినాశనం అర్జునశ్చ ధనుద్ధారి రామశ్చ ప్రియదర్శన, ఎవరికి కూడా శత్రుబాధ లేకుండా ఉండాలని శమీ వృక్షాన్ని ఆశ్రయించి శమీ పూజా కార్యక్రమం జరుగుతుంది.
అనంతరము స్వామివారి మయూర వాహనం మీద తిరిగి వచ్చిన తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమం పూర్తవుతుంది. శనివారం నాడు ఉదయము భక్తుల సంకల్ప సిద్ధి కోసము సుబ్రహ్మణ్య హవనం కార్యక్రమం ఉంటుంది. మూలమంత్రంతో హవనంలో ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే పాల్గొనవచ్చు. సంకల్ప స్వామివారి యొక్క పవడింపు సేవ, ద్వాదశ ప్రదర్శనాలతో ఉత్సవాల కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ఈ ఉత్సవాల కార్యక్రమాలన్నీ కూడా మా దేవాదాయ ధర్మాదాయ సేవ గారి కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము అసిస్టెంట్ కమిషనర్ గారైన శ్రీ సూర్యధర చక్రధరరావు గారి యొక్క నేతృత్వంలో, వారి యొక్క పర్యవేక్షణలో వచ్చిన భక్తులకు సౌకర్యార్థము అన్ని ఏర్పాట్లు జరిగారు. స్వామివారి యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే మేము స్వామివారిని దర్శించుకోలేకపోయాము, స్వామివారిని చూడలేకపోయాము, ప్రసాదం అందలేదు అనే మాట లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. కనుక 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించండి, స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావండి. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణుసద్భావనస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, గవాం వత్స రక్షణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. సుబ్రహ్మణ్య మహారాజుకి జై. అక్షయ డెవలపర్స్ అధినేత మాదివాడి వెంకటకృష్ణ సేవలు అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, అమ్మిశెట్టి వాసులు కొనియాడారు. జనవరి 28వ తేదీన మాదివాడ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి వైద్య నిపుణులు 650 మందికి కళ్లజోళ్లు అవసరం ఉన్నట్లు గుర్తించారు. కళ్లజోళ్లు అవసరం ఉన్న వారికి చల్లపల్లిలోని చంద్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో సోమవారం వెంకటకృష్ణ ఆర్థిక సహకారంతో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మండలి రాజేష్, అమ్మిశెట్టి వాసుల చేతుల మీదుగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండలి రాజేష్ మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరిన అనతి కాలంలోనే వెంకటకృష్ణ సేవా కార్యక్రమాలు చేయడం హర్షణీయమన్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టే అదే బాటలో వెంకటకృష్ణ పయనించడం సంతోషకరమన్నారు. ఇక తమ అధినేత కోరుకుంటున్నట్టు సమస్యలపై పోరాడటం, సమస్యలు ఉన్న చోట ముందు ఉండేది జన సైనికులేనని తెలిపారు. ఈరోజు అక్షయ ఫౌండేషన్ అధినేత శ్రీ మాదివాడ వెంకటకృష్ణ గారు జనసేన పార్టీలో జాయిన్ అయిన అతి కొద్ది రోజుల్లోనే ఇలాంటి ప్రోగ్రాం చేయడం జనసేన పార్టీ నుంచి చాలా హర్షిస్తున్నాం. మేము కూడా ముఖ్యంగా 1600 మందికి మెడికల్ టెస్టులు చేయించడం అంటే అది ఆషామాషి కాదు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్నారో అది మన వెంకటకృష్ణ గారు చేసి చూపించారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజుకి పార్టీ అధ్యక్షులు గారు ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యల్లో జన సైనికులు పాల్గొనాలని చెప్తారు. వివిధ రకాలైన సమస్యలు రాష్ట్రంలో ఎక్కడ సమస్యగా కూడా ముందుగా ఏ రాజకీయ నాయకుడు గుర్తురాడు స్వీకరిస్తామని చెప్పాం. ఈరోజు ఇవ్వడానికి అని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము స్వచ్ఛందంగా సేవా సంస్థలతో కలిసి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి సంస్థలతో మరి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరికి ఎటువంటి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. కొంతమంది అడిగారు, ఈ క్రైస్తవులు కదా, ఓన్లీ క్రైస్తవులకే మీరు సహాయం చేస్తారా? లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సహాయం చేయడం దగ్గర నుంచి ఈ రోజు వరకు కులం కానీ మతం కానీ చూడకోకుండా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా సేవకులు, పాస్టర్స్ కూడా అందరూ కూడా మరి క్యాష్ పరంగా కానీ మతాల పరంగా కాకుండా అందరికీ సహాయం చేసేటటువంటి హృదయ కలిగిన వ్యక్తులుగా మేమంతా టీమ్గా తయారై ఈ సోషల్ ఆర్గనైజేషన్లో ముందుకెళ్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో చేయించుకునేటువంటి పరిస్థితి పనులు కనీసం మరి ఈ కొత్త ప్రభుత్వంలో అయినా చేసుకోవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ మరి నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారాయణ మనోహర్ గారు వాళ్ళ నిర్ణయాలు, ఆశయాలు, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మేము కూడా నడవగలం అన్న ఉద్దేశంతో మేము చేసినటువంటి ఈ స్వచ్ఛందంగా చేసే పనులు. కానీ నేను ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి గత 2 సంవత్సరాలుగా పార్టీలో టచ్లో ఉంటూ పార్టీకి సేవ చేయాలి, పదవుల కోసం కాదని నిస్వార్థంగా పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయినటువంటి మరి మాదివాడ వెంకటకృష్ణ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి వెంకటకృష్ణ గారి గురించి మీ అందరికీ తెలుసు. మరి అన్ని
ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఆయన వంతు సాయం చేయటం, మరి గతంలో ఒక ఫౌండేషన్ కింద చేయటం, ఈ రోజు జనసేన పార్టీ కింద మరి ఆయన ఎన్నో చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం పేదకు ప్రజలకి సేవ చేయాల్సిన ప్రభుత్వం మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎక్కడ అభివృద్ధి లేదు. మరి అదేవిధంగా ఆరోగ్యం కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితుల్లో మరి ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టి మరి 1500 పైన మరి ప్రజలకి మరి సేవలు అందించినటువంటి వెంకటకృష్ణ గారికి మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే జనసేన పార్టీ అంటే అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని అశ్వర్ధ్ నారాయణ స్వామి క్షేత్ర సమీపంలో పెన్నా నది ఒడ్డున 80 లక్షలతో నూతనంగా అతి సుందరంగా కాశిరెడ్డి నాయన ఆశ్రమం నిర్మించారు. బుధవారం స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆశ్రమం నిర్వాహకులు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేటి నుంచి కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు ఆశ్రమ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈదుగాంలో గల శ్రీ నల్లపోచమ్మ ఆలయం 2వ వార్షికోత్సవం మంగళవారం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా నిర్వహించారు. పవిత్ర గంగా నీళ్లు స్థానిక శ్రీ రామాంజనేయ హనుమాన్ మందిరం నుండి పోచమ్మ ఆలయం వరకు ఊరేగించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో మంగళ హారతులతో అమ్మవారి గంగ నీళ్లు ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ఆలయ పూజారి గంగవ్వ అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ నల్లపోచమ్మ ఈద్గాము మొదటి వార్షికోత్సవము సక్రమంగా జరిగింది కాబట్టి ఇప్పుడు 2వ వార్షికోత్సవం చేస్తున్నాము. ఈ సందర్భంలో కూడా మళ్ళీ ముందు మంచిగా ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.